ఏమంటారు, ఎక్కడో మొక్కేసి వచ్చినాడంట జైల్లో, 2014లోనే మొక్క వేసి వచ్చినాడంట, ఇప్పుడు మానయ్య ఉంటుందంట. నీకు అంత దూలం ఉంటే, అంత జిలం ఉంటే ఆ మొక్కను ఆ మానుగా మారిందా లేదా అని చూసుకోవడానికి పోవాలనుకుంటే పోయి చూసుకొని రా. నీకు ఎవరైనా డిగ్రీలు చెప్తారు, అరే నేను ఎంబీబీఎస్ చేసిన, ఎండీ చేసిన, లేకపోతే ఇంజనీర్ చేసినానని. వీళ్ళు ఏంటంటే నేను పుట్టినప్పటి నుంచి జైలే చూసిన, నేను పెరిగిన తర్వాత కూడా జైల్లోనే ఉన్నా, లేదు రిటైర్మెంట్ తర్వాత జైల్లోనే ఉంటాను. ఇదా రాజకీయం అంటే? ఇదా వీళ్ళు చేసేది? ఒక మినిస్టర్ గారిని నింద వేసే ముందు 40 కోట్లు 20 కోట్లు కబ్జా చేసినారు అని నింద వేసే ముందు ప్రూఫ్స్ చూపి, ప్రూఫ్స్తో పాటు మాట్లాడితే నీ పైన నమ్మకం ఉంటుంది ప్రజలకు. ఒక ఆర్యవైశ్య కమ్యూనిటీకి సంబంధించిన ఒక మినిస్టర్, మనకందరికీ తెలుసు ఈ దేశంలోనే మొత్తం ఆర్యవైశ్యులు ఎవరైనా దేవుడికి భయపడి భక్తి ఉన్న వ్యక్తులు అంటే ఆర్యవైశ్యులు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఇటువంటి పని చేయరు. అది అంటాడు బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళకి ఇన్ని కోట్ల డబ్బులు ఉన్నాయి. అరే వాళ్ళ బిజినెస్లు వాళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదించుకున్నారు, నీకేం సంబంధం అయ్యా? మళ్ళీ ఇంకో మాట కూడా అండ్రి, ఏందో నాకు అర్థం కాల ఈ విషయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా వినాలి. కొంతమంది నాయకులంట తండ్రి పేరు పెట్టుకొని రాజకీయంలోకి వచ్చినారంట, తండ్రి పేరు చెప్పుకొని రాజకీయం ఏదో తండ్రి డబ్బులు వాడుకొని రాజకీయంలోకి వచ్చినారంట. మరి మీ గురించే అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళు పులివెందలో కూడా తిష్ట వేసి ఏమన్నా ఇది చేసేలాగున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వారి తండ్రి పేరు చెప్పుకొనే రాజకీయాల్లోకి వచ్చాడు. వాళ్ళ తండ్రి పేరు చెప్పుకొనే ఈరోజు ప్రతి ఒక్కటి వాళ్ళ తండ్రి పేరుతోనే జరుగుతుంది. మొత్తం వాళ్ళ తండ్రి డబ్బులతోనే కదా ఆనాడు జరిగింది, ఎన్నికలు గెలిచింది. మరి మీ గురించి చెప్తున్నట్టున్నారు. మరి ఆలోచన చేయండి. ఈ రౌడీ వెధవలు పంపించడం మరి మీ పార్టీకే నష్టం, కానీ మాకు ఇంకా మంచిది ఇలాంటి రౌడీ వెధవలు వస్తే. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు మాత్రము ఏవైతే కేసులు ఉన్నాయో వైసీపీ హయాంలో వాళ్ళు తప్పులు చేసి కేసులు ఏవైతే క్లోజ్ చేయించినారో, ఏవైనా కావచ్చు, అవి బాంబ్ బ్లాస్ట్ కేసులు కావచ్చు, లేదంటే ఒక మైనర్ కిడ్నాపింగ్ కేసులు కావచ్చు, మర్డర్ అటెంప్ట్లు కావచ్చు, లేకపోతే ఈ చిన్న కేసులు కూడా ఈరోజు రీఓపెన్ చేసి దాన్ని సమగ్రంగా ఇన్వెస్టిగేషన్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అట్లాగే ఉత్త నాయకులు ఒక్కటే కాదు, ఆ గంజాయి బ్యాచ్ ఏదైతే ఉందో ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ అండర్ సర్వేలెన్స్ ఉంటారు. మీరు గంజాయి కాదు కదా, ఊపిరి ఎన్నిసార్లు మీరు ఊపిరి తీసుకున్నా కూడా మాకు తెలిసిపోతుంది. ఇప్పుడు కొత్తగా రింగులు వాచ్లు వేసుకుంటున్నారు, హార్ట్ బీటు లేకపోతే అన్నీ తెలుసుకోవడానికి. ప్రతి ఒక్కరి రింగులు వాచ్లు మా దగ్గర ఉన్నాయి, గమనిస్తూనే ఉన్నాము. ఖచ్చితంగా ఇలాంటి వెధవలకు ఖచ్చితంగా ప్రజలే గుణపాఠం చెప్తారని నేను తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అవును, నాకు మంచి అవకాశం వచ్చింది. ప్రతిసారి నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ వైసీపీ ఎవరైతే ఉన్నారో మనుషులు, ఎవరైతే వేస్ట్ బ్యాచ్ ఒకటి ఉంది తయారైంది, ప్రతి దగ్గర ముచ్చుమరి ఇన్సిడెంట్ అంటారు. మీకు ఈరోజు నాకు అవకాశం వచ్చింది, ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా ఆ ఇన్సిడెంట్ బాధితురాలు చనిపోయిన అమ్మాయి ఒక మైనర్, ఆ క్రైమ్ చేసిన వాళ్ళు కూడా మైనర్లు. నేను ఎప్పుడూ కూడా దీన్ని రాజకీయం చెయ్యాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈరోజు వీళ్ళు ఆ ఇన్సిడెంట్ని మైనర్లు కదా అని నేను కామ్గా ఉంటే దాన్ని వీక్నెస్గా తీసుకొని గమనించి, నా వీక్నెస్ని గమనించి వీళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు చెప్తున్నాను, ఆనాడు ఎవరైతే ముచ్చిమర్రులో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, మేము అధికారంలో వచ్చిన కొద్ది రోజుల తర్వాతే ఇన్సిడెంట్ జరిగింది. అది గమనించాలి. ఎందుకు జరిగింది? ఆనాడు ట్యాబ్స్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలందరూ గబ్బైపోతే గంజాయి విచ్చలవిడిగా అమ్ముతుంటే వీళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు.
ఈరోజు మీరు చూసుకోండి, ఎక్కడైనా మా గ్రామంలో కానీ ముచ్చుమరి గ్రామం ఏదైతే ఉందో అక్కడ గంజాయి ఉందా, అక్కడ ఏవైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా? ఎందుకు ఆనాడు ఎందుకు చెప్పుకోలేకపోయినారు? ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకటి గమనించాలి అందరూ, ఆ అమ్మాయి సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైసీపీ వాళ్ళే, ఆ అబ్బాయి సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైసీపీ వాళ్ళే, ఇద్దరూ వైసీపీ వాళ్ళే. ఇదిగోండి, ఇది వైసీపీ వాళ్ళే, ఇది అమ్మాయి సైడు, ఇది వైసీపీ వాళ్ళే. ఆనాడు నేను రాజకీయం చేయలేదే ఎప్పుడు. అరే వైసీపీ వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళ నాయకులు వస్తారు, వాళ్ళే రక్షించుకుంటారు అని నేను ఎప్పుడు అనుకోలేదే. ఆ రోజు నేను 4-5 రోజులు ఆ పాప కోసం గాలించాను. ఎక్కడెక్కడి నుంచో చెన్నై నుంచి, ఢిల్లీ నుండి బోట్లో అయితేనేమి, లేకపోతే అక్కడ గజ ఈతగాళ్ళని అయితేనేమి తీసుకొచ్చాను. 5 రోజులు అక్కడ క్యాంప్ వేసాం. ఆడ క్యాంప్ వేసి ఆ పాప కోసం వెతికాం. మరి 5 రోజులు ఏమైపోయారు వీళ్ళంతా? నీ దగ్గర నీ కార్యకర్తలు నిన్ను నమ్ముకొని 5 సంవత్సరాలు ఉండినారు కదా, ఎక్కడ పోయినారు వీళ్ళంతా? ఒక్క రోజు ఒక్క నిమిషం రాలేదు. ఇంకా ఏం చేశారు తెలుసా? ఎవరైతే ఆ పాపను చంపారో వాళ్ళని పోయి పరామర్శించినారు ఈ నాయకులు. అన్నీ ఉన్నాయి. ఆ క్రైమ్ చేసిన వ్యక్తి హాస్పిటల్లో చనిపోతే వాళ్ళని పరామర్శిస్తారు ఈ వైసీపీ నాయకులు. ఇంకా వాల్యూస్ ఎక్కడున్నాయండి? ఆనాడు వైసీపీ అని కూడా చూడకుండా నేను దగ్గరుండి నేను వాళ్లకు శిక్ష వేపించాను. అట్లాగే ఆ పాపను గాలించడంలో నేను నిన్నాను 5 రోజులు అక్కడే. వాళ్ళకు అండగా నేను నిలబడాను, తెలుగుదేశం పార్టీ నిలబడింది. కానీ వైసీపీ సొంత కార్యకర్తలకు వైసీపీ వాళ్ళు నిలబడలేదంటే కార్యకర్తలు అందరూ కూడా అర్థం చేసుకోవాలా, మీకు ఉండేది నాయకులు కాదు, రాక్షసులు. వీళ్ళు కేవలము వాళ్ళ వ్యూస్, లేకపోతే ఈరోజు మేము న్యూస్లో ఉండాలా, లేదంటే మళ్ళీ మన పేరు పోతుంది అని చెప్పి ఊరికే న్యూస్లో ఉండాలనే విధంగా వీళ్ళు వస్తున్నారు, మిమ్మల్ని వాడుకుంటున్నారు తప్ప ఎవ్వరు కూడా మీ వెంట ఉండి మీకు కష్టాలు వస్తే మీ దగ్గరికి రావడం కాదు. కానీ ఏమీ చేయరు. ఇట్లాంటి గంజాయి అమ్ముకునే వాళ్ళు, లేకపోతే అమ్మాయిలను వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసే వాళ్లకు సపోర్ట్ ఇవ్వడమే తప్ప వీళ్ళకి ఏమీ చేత కాదని నేను తెలియజేసుకుంటున్నాను. ప్రతి జిల్లా కేంద్రంలో మీటింగ్ పెట్టి చెప్తున్నారు, చంద్రబాబు గాని టీడీపీ గాని రాయలసీమ ద్రోహి చెప్తానన్నా. మీరు టీవీ9 అబ్బా, టీవీ9 మంచి ప్రశ్న అడిగారు. నేను ఇంకోటి కూడా చెప్తా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని అంటున్నారు. సరే, రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ 2014 నుండి 19 వరకు తెలుగుదేశం పార్టీ ఎంత ఖర్చు పెట్టింది? దాదాపు 12,400 కోట్లు కేవలం రాయలసీమకు ఖర్చు పెట్టింది. కానీ వైసీపీ హయాంలో ఎంత ఖర్చు పెట్టింది తెలుసా? 2,000 కోట్లు. అది ఆ 2,000 కోట్లు ఎక్కడ డైవర్ట్ అయినాయి? ఎక్కడికో వాళ్ళ ప్యాలెస్లు కట్టడానికి డైవర్ట్ అయినాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 23 నెలల్లో, ఇంకా ముందే దాదాపు 10,000 కోట్లు రాయలసీమకు ఇప్పటికి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన కేటాయించాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను అసలు పర్మిషన్సే లేకుండా, ఎక్కడ నుంచి కూడా పర్మిషన్స్ లేకుండా ఏదో ఒక వాళ్ళ ఇంటి శంకుస్థాపన, వాళ్ళ ఇంటి గృహప్రవేశం లాగా మొదలు పెట్టారు, పర్మిషన్స్ లేందే. కాబట్టి అబ్జెక్షన్స్ వచ్చాయి. పర్మిషన్స్ తెచ్చుకొని ఉండొచ్చు కదా, ఆ రోజు పద్ధతులు ఫాలో అయి ఉండొచ్చు కదా, ఎందుకు మరి ఫాలో కాలేదు? ఈరోజు రాయలసీమ కోసము రాయలసీమ ద్రోహి అని మన చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు. ఎవరు? రాయలసీమలో పుట్టినోడు జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఏం చేస్తున్నాడు? ఊరికే ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, రాయలసీమ ద్రోహి, లేకపోతే వాళ్ళను ఇది హరాస్ చేస్తున్నారు, వీళ్ళను హరాస్ చేస్తున్నారు అని ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. ఒక్క ప్రెస్ మీటు రాయలసీమలో అభివృద్ధి మీరు ఏం చేసినారు 5 సంవత్సరాల్లో, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఎన్ని ఎంఎస్ఎంఈలు స్థాపించారు, ఎన్ని డిఫెన్స్, ఎన్ని సెంట్రల్ కార్యక్రమాలు, ఎన్ని సెంట్రల్ ప్రోగ్రామ్స్ ఇక్కడ సక్రమంగా జరిగాయి, లేదంటే వెల్ఫేర్ స్కీమ్స్ కరెక్ట్గా వెళ్ళాయా, ఇవన్నీ కూడా లేదు. వెల్ఫేర్ గురించి పక్కన పెట్టండి, మీరు ఏం తెచ్చారు రాయలసీమకు? దీనిపైన డిబేట్కి నేనుంటా, మీరు సిద్ధమా? ఒక్క ప్రెస్ మీట్, ఇప్పుడు వరకు ఒక్క ప్రెస్ మీట్ లేదు మేము రాయలసీమకు ఇది చేశాము అని.
మీరు కనీసము కరెంటు బిల్లు ముచ్చుమరీ ఎత్తిపోతలకు కరెంటు బిల్లు కట్టలేకపోయినారు 5 సంవత్సరాలు. పూడికదీయలే శ్రీశైలం డ్యాంలో. వీళ్ళ మాట్లాడేది రాయలసీమ గురించి. అసలు రాయలసీమ ద్రోహులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకా వేరే ఎవ్వరు కాదని నేను చెప్తున్నాను. పెండింగ్ ప్రాజెక్టుల గురించి మీ ప్రభుత్వం దగ్గర ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా? రాయలసీమ పెండింగ్ ప్రాజెక్ట్ ప్రతిసారి మొన్న కూడా మన సీఎం గారు ఇరిగేషన్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అట్లాగే అక్కడ సెక్రటరీల దగ్గరికి వెళ్ళి ప్లాన్స్ ఇప్పించుకొని ఇది మాకు కావాలి ఇది చెయ్యండి అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు. ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఢిల్లీకి వెళ్ళి సెక్రటరీలు ప్రతి ఒక్కరితో మీటింగ్ పెట్టి ఎంతసేపు తెలుసా ఒక్కొక్క మీటింగ్ 2-3 గంటల పాటు ఒక మీటింగ్ పెట్టి అది సాధించేంత వరకు ఈవెన్ మినిస్టర్ గారు అక్కడ సెక్రటరీలతో ఒప్పించేంత వరకు అక్కడి నుంచి కదలట్లేదు అంటే మీరు ఆలోచన చేయండి. ఆ 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి రివ్యూ మీటింగ్స్ పెట్టాడా? ఒక్కసారైనా ఒక డిపార్ట్మెంట్కి వెళ్ళి మాకు ఇది కావాలి అని అడిగాడా? లేదు. ఎంతసేపు లండన్కి పోవడము, బెంగళూరుకి పోవడము, లేదంటే ఇక్కడ వచ్చి ఏదన్నా ప్రెస్ మీటు పెట్టడము, అంతకు మించి ఏమి చేయలేదని నేను తెలియజేస్తాను. ధన్యవాదాలు. రాయలసీమ అదే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. ఏదైనా ప్రశ్నిస్తే అనవసరమైన కేసులు పెడుతుంది ప్రభుత్వం, నాయకులను ఇబ్బంది పెడుతుంది అని వైసీపీ ఆరోపిస్తుంది. మీకు చిన్న ఉదాహరణ, నిన్న ధర్నా చేసి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసి ఎక్స్టార్షన్ చేసి వాళ్ళ వీడియోస్ తీసుకుంటే పోలీసులు రెస్పాండ్ కాకూడదా? మర్డర్లు చేస్తే రెస్పాండ్ కాకూడదా? లేదంటే తప్పుడుగా మాట్లాడితే సీఎం గారు మన రాష్ట్రానికి ఎంతో ఇంపార్టెంట్ సీనియర్ వ్యక్తి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని ఒక ఎంతో చండాలమైన మాటలతో దూషిస్తే అది తప్పు కాదా? యాక్షన్ తీసుకోకూడదా? అంటే వాళ్ళ ఉద్దేశము ఎన్ని తప్పులు చేసినా మా పైన యాక్షన్ తీసుకోకూడదు. ఎవడో అనే ఏదో 7 సముద్రాల అవతల ఉన్నా కూడా పోలీసులను అంట వాళ్ళు లాక్కొని వచ్చి పోలీసులకే పనిష్మెంట్ ఇస్తారంట. ఏమనుకుంటున్నారండి పోలీసుల గురించి వీళ్ళు? మాట హద్దులు దాటకూడదు. రాజకీయం అంటే రాజకీయంలాగా చూడాలి కానీ రౌడీయిజం చేస్తే మాత్రము ఎవ్వరూ ఒప్పుకోరు. ఈరోజు ఎన్ని చేసినా, ఎన్ని మర్డర్లు చేసినా, ఏమి చేసినా కూడా కేసులు. ఒకటి గమనించండి మీరు, తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరిని వదలరు. మేమేదైనా తప్పు చేసినా యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటారు. మొన్న కడపలో జరిగిన ఇన్సిడెంట్ కూడా ఇరు వర్గాల పైన కేసులు ఫైల్ అయినాయి, కానీ ఇన్వెస్టిగేషన్లో తేలింది వేరు. ఎవరిని సహించరు. ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు. అది ఏ పార్టీ అయినా సరే తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. వైసీపీ వాళ్ళు భూ కబ్జాలు ఇప్పుడు మొదలు పెట్టారు. వైసీపీ వాళ్ళ ఆరోపణ ఏంటంటే టీడీపీ వాళ్ళు జిల్లాలో భూ కబ్జాలు స్టార్ట్ చేశారని కీలకమైన ఆరోపణ చేస్తారు. నేను ఒకటే అడుగుతున్నాను, వైసీపీ వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు ఎక్స్ఎమ్మెల్యేలుగా. మరి నిజంగా కబ్జాలు చేసింటే ఎందుకు బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా? ప్రూఫ్స్ చూపించచ్చు కదా? ఎందుకు మరి ప్రూఫ్స్ చూపించడంలే? ఎందుకు బయటికి రావడంలే? ఎందుకు మాట్లాడడంలే? మరి నిజంగా కబ్జాలు జరుగుంటే నేను అదే అడుగుతున్నాను. ఏమీ లేదు, నోటుకొచ్చింది మాట్లాడాలా, నోటుకొచ్చింది ఏదో ఒకటి న్యూస్ కావాలా వీళ్ళకు, అంతకు మించి ఏం లేదు. కబ్జాల విషయము అందరికీ తెలుసు, ఎవరు కబ్జాలు చేసినారు. వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు వదలలేదు, ఎండోమెంట్ ల్యాండ్లు వదలలేదు, ఆఖరికి ఫారెస్ట్ ల్యాండ్ కూడా వదలలేదు. ఇప్పుడు గుర్తు చేశారు కాబట్టి చెప్తున్నా, ఇవన్నీ పార్కులు, ఆఖరికి ఒక స్కూల్ బిల్డింగ్ని కూడా ఒక కార్యకర్త ఇల్లుగా మార్చుకున్నాడు ఆనాడు. ఇప్పుడు అన్నీ కూడా బయటికి వస్తాయి. ఎవరెవరు ఏం కబ్జాలు చేసినారు, ఏ మసీదులు కబ్జా అయినాయి, ఏ గుళ్ళు కబ్జాలు అయినాయి, అన్నీ బయటికి వస్తాయి. ఖచ్చితంగా దీనిపైన ఇన్వెస్టిగేషన్ అయితే ఉంటుంది.